చిలకలూరుపేట నుంచి అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని అట్లాగే గౌరవ ప్రధానమంత్రి గారు వెస్ట్ బెంగాల్ నుంచి ప్రారంభం చేసి 7,000 రైతుల ఖాతాలో వేయడం జరిగింది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం రైతన్నలకు అండగా ఉంటూ ఈ రోజున సంవత్సరానికి 20,000 ఆర్థిక సాయం అందిస్తాం అనే దాంట్లో భాగంగా ఈ నిధులు విడుదల చేయడం జరిగింది. మైలవరం నియోజకవర్గంలో 30,000 మంది పైచిలకు రైతాంగానికి ఈ రోజు 19,75,00,000 రూపాయలు సుమారుగా డబ్బులు అకౌంట్ లో జమ చేయడం జరిగింది. అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం. మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఛిద్రమైన రోడ్లు దాదాపుగా 90% కొత్త రహదారులు నిర్మించడం జరిగింది. అట్లాగే కొండపల్లి మున్సిపాలిటీలు ఇంటింటికి కూడా ఈ రోజున అన్నదాత సుఖీభవ, వచ్చే నెలలో తల్లికి వందనం కార్యక్రమం. ఇట్లా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ వీటన్నిటిని ఆ కలుపుకొని పోతా కూటమి ప్రభుత్వం అన్ని ముందుకెళ్తా ఉంది. రైతాంగానికి ఈ రోజున ఈ డబ్బంతా పడినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. అందరికీ నమస్కారం. ఈరోజు మేనిఫెస్టోలో ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి అనేది ప్రకటించిందో ఒక్కొక్కటిగా అన్ని చేస్తూ వస్తున్నాం. మరి మొదటి సంవత్సరం 20,000 రూపాయలు ప్రతి రైతు అకౌంట్ లో వచ్చినట్లుగానే ఈ సంవత్సరం మొదటి విడతగా ఈ రోజున 7,000 రూపాయలు ప్రతి రైతు అకౌంట్ లో ఇప్పుడే అక్కడ మరి చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి అనౌన్స్ చేశారు. ఇక్కడ ఉన్న రైతాంగం అందరికీ కూడా సెల్ ఫోన్స్ లో ఇవాళ డిపాజిట్ అవటం అనేది కనబడింది. దీనితో పాటుగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే టెక్నాలజీని యూజ్ చేసుకుని రైతాంగం ఈ రోజున ముందుకెళ్తే నష్టాల నుంచి బయటపడి మనం లాభాలని పొందే దిశగా ప్రతి ఒక్క రైతు కూడా ఈ రోజున భూమి సార పరీక్షలు కానివ్వండి, యూరియాని ఎంతవరకు ఉపయోగించాలి, క్రిమి సంహారక మందులను ఏ లెవెల్లో యూజ్ చేయాలి, వీటన్నిటి ద్వారా మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవటం, అదే విధంగా రైతు తన పెట్టుబడి ఖర్చును తగ్గించుకోవటం ద్వారా రాబోయే రోజుల్లో లాభాల బాట పట్టడానికి చక్కటి టెక్నాలజీని ఓన్ చేసుకోమని ఈ కార్యక్రమం ద్వారా చెప్పటం. అదే విధంగా మన కార్యక్రమాలు, మనం ఏదైతే పథకాలు ఉన్నాయో అన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తూ ప్రజలందరికీ చక్కటి సంక్షేమాన్ని, అభివృద్ధిని అందిస్తామని ఈ రోజున తెలియజేస్తూ ఇక్కడ మరి మైలవరం నియోజకవర్గంలో వసంత కృష్ణ ప్రసాద్ గారు సమక్షంలో ఇక్కడ చక్కటి కార్యక్రమాన్ని చేస్తామని చెప్తూ తెలియజేస్తాం. వల్లపూడి, రాయనపేట, కొత్తూరు, తాడేపల్లి, జక్కంపూడి, మైలవరం నియోజకవర్గంలో 5 గ్రామాలు. అన్నదాత అందరికీ పని ఇక్కడే మీ ముందే చూపించారు కదా మెసేజ్ కూడా. అన్నగారికి కూడా పడింది మెసేజ్. అంటే ఇంకేమైనా కొంతమంది ఇంకా ఆన్లైన్ అవ్వలేదన్నారు రైతులు, వాళ్ళ ఊరికి ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా చేపట్టారు మళ్ళీ ఆన్లైన్? లేదండి, 98% పడినాయి అని చెప్పి ఇప్పుడు బాబు గారు చెప్పారు. ఇంకో గంట 2 గంటల్లో కూడా పడిపోతాయి. ఎమ్మెల్యే గారికి, గద్దె అనురాధ గారికి, కలెక్టర్ గారికి మా అభినందనలు. ఇక్కడికి వచ్చి ప్రోగ్రాం ఇంత ఇదిగా దిగ్విజయం చేసినాం.